డాక్టర్లు కూడా రోజూ తినే ఈ 3 ఆహారాలు మనమే భయపడుతూ తింటున్నాం. గుడ్డు కొలెస్ట్రాల్ పెంచుతుందా? పాలు శరీరానికి హానికరమా? అన్నం షుగర్కు కారణమా? లేదా ఇవన్నీ ఒక పెద్ద అపోహ? గుడ్డు, పాలు, అన్నం నిజంగా ప్రమాదకరమా అనే ప్రశ్న చాలామందికుంటుంది. సూటిగా చెప్పాలంటే అవి స్వభావంగా ప్రమాదకరం కావు. కాని ఎవరు, ఎంత, ఎలా తీసుకుంటున్నారు అన్నదానిపై ప్రభావం మారుతుంది. ఇప్పుడు ఒక్కోటి చూద్దాం. గుడ్డు అంటే ఎగ్. లాభాలు: మంచి ప్రోటీన్, విటమిన్ బి12, డి, మెదడు కోసం చోలెన్. ఎప్పుడు జాగ్రత్త? తీవ్రమైన కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు రోజుకు 4-5 గుడ్లు తినడం అతిమోతాదు. ఆరోగ్యమైన వ్యక్తి రోజుకు 1 గుడ్డు తినడం సాధారణంగా సేఫ్. పాలు. లాభాలు: కాల్షియం, ప్రోటీన్, ఎముకల ఆరోగ్యం. ఎప్పుడు సమస్య? లాక్టోజ్ అసహనం, ఎక్కువ షుగర్ కలిపి తాగడం, పూర్తిగా ప్రాసెస్ చేసిన ఫ్లేవర్డ్ మిల్క్స్. సరైన మోతాదులో తాగితే పాలు ప్రమాదకరం కాదు. అన్నం మన దేశంలో ముఖ్య ఆహారం. సమస్య ఎక్కడా? ఎక్కువగా తెల్లబియ్యం, కదలికలు లేకుండా ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం, షుగర్ లేదా డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువ తినడం. పరిమిత మోతాదు ప్లస్ వ్యాయామం ఉంటే అన్నం కూడా సేఫ్. అసలు ప్రమాదమేమిటి? ఆహారం కాదు, ఒక్క పదార్థం కాదు, అతి మోతాదు, ప్రాసెస్ చేసిన ఫుడ్, కదలికలు లేని జీవితం. తుదిమాట: గుడ్డు, పాలు, అన్నం ఇవి శత్రువులు కావు, మన అలవాట్లే అసలు సమస్య. సరైన మోతాదు ప్లస్ సంతులిత ఆహారం ప్లస్ రోజువారీ కదలికలు = ఆరోగ్యం. గుర్తుంచుకోండి, ఆహారం శత్రువు కాదు, అజ్ఞానం శత్రువు. గుడ్డు కాదు, పాలు కాదు, అన్నం కాదు. మన అతి మోతాదు, మన అలసత్వం, మన తప్పు అలవాట్లే అసలు సమస్య. సరైన మోతాదు, సరైన అవగాహన, సరైన జీవనశైలి ఇవి ఉంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.